హరియర్ వీరమల్లు సార్ది మూవీ రిలీజ్ అయింది, చూసి ఉంటారు. ఎలా ఉందండి సినిమా? సినిమా చాలా అద్భుతంగా ఉంది. ఇన్ని రోజులు 5 సంవత్సరాల నుంచి పవన్ కళ్యాణ్ గారి మూవీ కోసం ఎదురు చూస్తూ ఉన్నాం. కరెక్ట్ మూవీ వచ్చింది పవన్ కళ్యాణ్ గారికి. ఇప్పుడున్న ప్రజెంట్ పరిస్థితులను బట్టి కరెక్ట్ మెసేజ్ ఓరియంటెడ్ మూవీ లాగా ఉంది. పొలిటికల్లో ఆయనకి ఎగ్నెస్ట్గా ఉన్న వాళ్ళు చాలామంది మూవీ మీద ట్రోల్స్ చేశారు. సినిమా కొంచెం లాగ్ ఉందని, సెకండ్ హాఫ్ డౌన్ ఉందని సరే, వాళ్ళకి మీరేం చెప్తారు? వాళ్ళకి ట్రోల్స్ చేయటమే వాళ్ళ పని. అది కూడా చేయకపోతే వాళ్ళకి ఏం పని లేకుండా పోద్ది, అందుకని ట్రోల్ చేస్తారు. నార్మల్గా ఆడియన్స్ మూవీ చూడడానికి వస్తే సార్ మూవీలో ఏ బాగుంటాయి, వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? ఇప్పుడున్న పరిస్థితులు, సనాతన ధర్మం, హిందుత్వం, భారతీయ పౌరులు అందరూ కూడా ఈ సినిమా చూడాలి. ఎందుకంటే ఇప్పుడు చాలా సంఘటనలు, దుర్ఘటనలు జరుగుతున్నాయి మన హిందూ ధర్మం మీద, అన్ని విషయాల మీద. సో అలాంటి అన్నిటి మీద మెసేజ్ ఓరియంటెడ్గా అన్ని విషయాలు చెప్తూ ఈ సినిమా చాలా అద్భుతంగా ఉంది. పార్ట్ 2 ఇంకా చాలా అద్భుతంగా ఉంటుంది. సో ఖచ్చితంగా ప్రతి భారతీయుడు అందరూ చూడవలసిన సినిమా ఇది. పవన్ కళ్యాణ్ గారు దీనిలో కొన్ని డైలాగ్స్ రాశారు, కొన్ని ఫైట్స్ కంపోజ్ చేశారని అన్నారు కదా, అవి మూవీకి తగ్గట్టే ఉంటాయి, కొంచెం ఓవర్ అయినట్టు? మూవీలో లేదు, మూవీలో చాలా హైలైట్ ఫైట్స్. మొత్తం 5 ఫైట్ సీక్వెన్సెస్ ఉన్నాయి, దేనికి దానే స్పెషల్గా ఉన్నాయి, చాలా అద్భుతంగా ఉన్నాయి. మూవీలో ఒక మెసేజ్ ఉంది అంటున్నారు, ఏంటి ఆ మెసేజ్? ఏంటి మీకేమైనా? అదే ఇప్పుడున్న పరిస్థితులను బట్టి, బయట జరుగుతున్న సిచ్యువేషను బట్టి మెసేజ్ అంతా ఉంది. సో ఖచ్చితంగా అందరూ చూడవలసిన సినిమా ఇది. ఓవరాల్గా మూవీ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? మూవీ చాలా అద్భుతంగా ఉంది, ప్రతి ఒక్కరు చూసి ఆనందించాల్సిన సినిమా ఇది. థ్యాంక్ యూ. మూవీ చూశారు కదా, ఎలా ఉందండి? ఒక మాటలో చెప్పాలంటే ప్రతి భారతీయుడు చూడాల్సిన సినిమా ఇది. కరెక్ట్ టైంలో కరెక్ట్ సినిమా తీసింది సార్, అంతే, ఏం చెప్పే అవసరం లేదు. ఒకటే అంటే రాజకీయాల్లో చాలా పోరాటాలు చేసిన తర్వాత గెలిచారు, గెలిచిన తర్వాత ఫస్ట్ టైం మూవీ రిలీజ్ అయింది కదా, దాని ఇంపాక్ట్ ఏమైనా ఉందంటారా? 100% ఉంటుంది ఆ ఇంపాక్ట్, ఉంటుందండి 100%. ఎందుకంటే ఆయన రియల్గా ఏది చేసిండో సినిమాలో కూడా అదే ఉంది. కొంతమంది మూవీ మీద నెగిటివిటీ స్ప్రెడ్ చేయడానికి చూస్తున్నారు, వాళ్ళకి మీరేం చెప్తారు? ఎగ్నెస్ట్ ఫ్యాన్స్ కంపల్సరీ అదే చేస్తారు కదా. ఇప్పుడు వైసీపీ అంటే వాళ్ళు చేసే పని అది. ఎందుకంటే మంచి చేసినా విమర్శించకపోతే నెక్స్ట్ టైం వాళ్ళు గెలవలేరు. మూవీలో మీకు నచ్చిన పాయింట్స్ ఏమైనా ఉన్నాయి? అంటే పవన్ కళ్యాణ్, పాత పవన్ కళ్యాణ్ చూసినట్టు ఉందా, లేకపోతే కొత్త డిప్యూటీ సీఎం చూసినట్టు ఉందా? ఎలా అంటే సినిమాలో హీరో లాగానే ఉంది. ఆయన ఒక డిప్యూటీ సీఎం చేసినట్టు ఏం లేదు సినిమా. ఎప్పుడు పవన్ కళ్యాణ్ ఎట్లా చేస్తాడో అట్లా ఈజీ గోయింగ్గా చేసిండు. సామాన్యుడు ఎట్లా ఫైట్లు చేయగలుగుతాడో అలాగే ఫైట్లు చేసిండు. ఇప్పుడు సనాతన ధర్మాన్ని కాపాడుకోవాలి అనే విధాన్ని ఖచ్చితంగా చూపించింది. కాబట్టి ప్రతి భారతీయుడు చూడాల్సిన సినిమా ఇది. ఓవరాల్గా మూవీ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? చాలా బాగుంది సినిమా, అంతే, ఇంకంతకన్నా చెప్పే అవసరం లేదు. బాగుంది సినిమా, కాకపోతే ఫ్యామిలీ ఆడియన్స్ తప్పకుండా చూసే సినిమా ఇది. థ్యాంక్ యూ.